ఇరాన్ మధ్య అసలు గొడవేంటి? దశాబ్దాల శత్రుత్వానికి దారితీసిన కీలక సంఘటనలివే. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వైరం భగ్గుమంటోంది. నువ్వా నేనా అన్నట్టుగా ఇరుదేశాలు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ కాన్ఫ్లిక్ట్ దాడులకు తెగబడింది. దాంతో మధ్యప్రాచ్యంలో యుద్ధవాతావరణ పరిస్థితి కనిపిస్తోంది. ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో దాడులను ఇజ్రాయెల్ సైతం ధృవీకరించింది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు ముందే ఈ దాడి జరిగింది. ఇరు దేశాల మధ్య శతాబ్దాల శత్రుత్వం యుద్ధ భయాలను మరింత పెంచుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాల నాటిది. అప్పటినుంచి ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా ఇరాన్ విప్లవం, హిజ్బుల్లా పెరుగుదల, అణుబాంబు వంటి ఆందోళనలే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఒక దేశంపై మరో దేశం దశాబ్దాలుగా వరుస దాడులతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇటీవల దాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణను మరింత తీవ్రతరం చేశాయి. ఇస్లామిక్ రిపబ్లిక్, అమెరికా మధ్య ఒమన్లో టెహరాన్ యురేనియం సుసంపన్నత కార్యక్రమంపై చర్చలు జరగాల్సి ఉంది. దీనికి ఒకరోజు ముందే శుక్రవారం జూన్ 13 ఇరాన్పై దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. 2023లో గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పట్నుంచి రెండు దేశాల మధ్య పూర్తిస్థాయిలో యుద్ధం జరుగుతుందనే భయాలను పెంచుతోంది. ఈ దాడుల వెనుక దశాబ్దాల చరిత్ర దాగి ఉంది. అదే ఎన్నో రహస్య సంఘర్షణలకు దారితీసింది. ఫలితంగా సముద్రం, వాయు, సైబర్ దాడులు వంటివి ఎన్నో జరిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కీలక సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 1979 ఇజ్రాయెల్కు మిత్రదేశంగా ఇరాన్ ఉండే రోజులివి. ఇస్లామిక్ విప్లవంలో మొహమ్మద్ రెజా షాను అధికారం నుంచి తొలగించారు. ఇజ్రాయెల్ను వ్యతిరేకించడం మొదలైంది. అలా రెండు దేశాల మధ్య వైరానికి బీజం పడింది. 1982 ఇజ్రాయెల్ లెబనాన్పై దండెత్తినప్పుడు ఇరాన్ విప్లవ గార్డ్స్ తోటి షియా ముస్లింలతో కలిసి హిజ్బుల్లాను ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ పారామిలిటరీని సరిహద్దుల్లో విరోధిగా భావించింది. 1983 ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా లెబనాన్ నుంచి పాశ్చాత్య, ఇజ్రాయెల్ దళాలను తరిమికొట్టడానికి ఆత్మాహుతి బాంబుదాడులకు పాల్పడింది. నవంబర్లో ఇజ్రాయెల్ సైనిక లెబనాన్ ప్రధాన కార్యాలయంలోకి బాంబులతో కారు దూసుకెళ్లింది. ఆ దాడితో ఇజ్రాయెల్ లెబనాన్లోని ప్రాంతాల నుంచి వైదొలిగింది. 1992-94 1992లో బ్యూనస్ ఎయిర్స్లోని ఇజ్రాయెల్ ఎంబసీపై, 1994లో యూదు కేంద్రంపై ఇరాన్, హిజ్బుల్లా ఆత్మాహుతి బాంబుదాడులకు పాల్పడిందంటూ అర్జెంటీనా, ఇజ్రాయెల్ ఆరోపించాయి. ఈ దాడుల్లో డజన్ల కొద్ది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఇరాన్, హిజ్బుల్లా బాధ్యతను నిరాకరించాయి. 2002 యురేనియం కోసం ఇరాన్ పన్నాగం బహిర్గతం కావడం, అణుబాంబు నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అణుబాంబు తయారీకి ప్రయత్నిస్తోందనే ఆందోళనను రేకెత్తిస్తుంది. అయితే ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్ ఇస్లామిక్ రిపబ్లిక్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. 2006 ఇజ్రాయెల్ లెబనాన్లో నెల రోజుల పాటు హిజ్బుల్లాతో పోరాడింది. కానీ భారీగా ఆయుధాలను కలిగిన సైన్యాన్ని అణిచివేయలేకపోయింది. 2009 ఇరాన్ సుప్రీం నేతా అయాతుల్లా అలీ ఖమ్నే ఇజ్రాయెల్ను అత్యంత ప్రమాదకరంగా అభివర్ణించారు. 2010 అమెరికా, ఇజ్రాయెల్ కలిసి హానికరమైన కంప్యూటర్ వైరస్ స్టక్స్నెట్ను రూపొందించాయి. ఇరాన్లోని నాటంజ్ అణు కేంద్రంలో యురేనియం కేంద్రంపై దాడికి ఉపయోగించారు. పారిశ్రామిక యంత్రాలపై జరిగిన మొదటి సైబర్ దాడి ఇది. 2012 టెహరాన్లో మోటార్ సైకిలిస్ట్ కారుపై బాంబుదాడిలో ఇరాన్ అణుశాస్త్రవేత్త మోస్తఫా అహ్మదీ రోషన్ మరణించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని నగర అధికారి ఆరోపించారు. 2018 ప్రపంచ శక్తులతో ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన దాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసించారు. ట్రంప్ నిర్ణయాన్ని చారిత్రాత్మక చర్యగా వర్ణించారు. గత మేలో ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేయడంతో ఇరాన్ సైనికులు ఇజ్రాయెల్ ఆక్రమించిన గోలాన్ హైట్స్పై రాకెట్లను ప్రయోగించాయి. 2020 బాగ్దాద్లో జరిగిన అమెరికన్ డ్రోన్ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ విదేశీ విభాగం కమాండర్ జనరల్ ఖాసేం సొలేమానీ హత్యను ఇజ్రాయెల్ స్వాగతించింది. ఇరాకీలో అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. 100 మంది అమెరికన్ సైనిక సిబ్బంది గాయపడ్డారు. 2021 పాశ్చాత్య వీక్షణ సంస్థలు అణ్వాయుధ వ్యవధాయానికి ఇరానియన్ సూత్రధారి మోసేన్ ఫక్రిజాదే హత్యకు ఇజ్రాయెల్ను ఇరాన్ నిందించింది. టెహరాన్ సైతం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. 2022 టెహరాన్తో దౌత్యంపై విభేదిస్తున్న మిత్రదేశాల్లో ఇరాన్ అణువాయుధాల తిరస్కారానపై అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
ఇజ్రాయెల్ ప్రధాని యాయర్ లాపిడ్ సంయుక్తంగా ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాతే అధ్యక్షుడిగా బైడెన్ ఇజ్రాయెల్లో మొదటిసారి పర్యటించారు. ఏప్రిల్ 13, 2024 డమాస్కస్లోని ఇరానియన్ రాయబార కార్యాలయంపై అనుమానిత ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 2 సీనియర్ కమాండర్లు సహా 7 రెవల్యూషనరీ గార్డ్స్ అధికారులు మరణించారు. ఇజ్రాయెల్ ఈ దాడికి బాధ్యతను ధృవీకరించలేదు, అలాని తిరస్కరించనూ లేదు. ఏప్రిల్ 13 ఇజ్రాయెల్ భూభాగంపై జరిగిన దాడిలో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ఏప్రిల్ 19న ఇరాన్ గడ్డపై ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడికి దిగింది. అక్టోబర్ 2024, సెప్టెంబర్ 27 బీరుట్ సౌత్ బిహుస్లో జరిగిన వైమానిక దాడిలో హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు, జూలై 31 ఇరాన్ రాజధానిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై 180 క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్ ఇరాన్లోని సైనిక స్థావరాలపై దాడి చేసి టెహ్రాన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు తెలిపింది. ఇరాన్ మీడియా టెహ్రాన్ సమీపంలోని సైనిక స్థావరాలపై గంటలపాటు పేలుళ్లు సంభవించినట్లు నివేదించింది. ఇరాన్లో కొన్ని ప్రదేశాలకు నష్టం వాటిల్లినట్లు నివేదించాయి. 2025లో ఇరాన్లో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ అణుమౌలిక సదుపాయాలను దెబ్బతించే లక్ష్యంతో అణుబాంబుపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలను టార్గెట్ చేసింది. ఈ దాడిని రైజింగ్ లయన్ అనే పేరుతో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇజ్రాయెల్. ఇరాన్ కమాండర్లు మిసైల్ కర్మాగారాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతోంది. ఈ దాడిలో టెహ్రాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హుస్సేన్ సలామీ, అణుశాస్త్రవేత్తలు ఫెరీడూన్ అబ్బాసీ దవానీ, మొహమ్మద్ మెహదీ టెహ్రాన్చి మరణించారని ఇరాన్ స్థానిక మీడియా నివేదించింది. అయితే ప్రస్తుతం ఈ ఆపరేషన్కు సహాయం అందించడం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇది ప్రమాదకరమైన ప్రదేశంగా మారబోతోంది అంటూ అమెరికా దళాలను మధ్యప్రాచ్యం నుంచి తరలిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన వెంటనే ఇజ్రాయెల్ దాడులు జరిగాయి.